అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీకి అనుగుణంగా పే స్కేల్స్ లిస్ట్. సో డిఏ అనేది 33.67% మెర్జ్ కాబోతుంది. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. 12వ పీఆర్సీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వన్స్ 12వ పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ అయితే వారి యొక్క డిఏ డిఆర్ అయితే పెరుగుతాయి. సో తద్వారా వారి యొక్క జీతాలు పెన్షన్లు హైక్ అయితే లభిస్తుంది. సో ప్రభుత్వం 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18 నెలలు ఆలస్యం అయితే అయ్యింది. త్వరగతిన వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే 12వ పీఆర్సీ అమల్లోకి వస్తే డిఏ డిఆర్ అనేది ఎంత పెరుగుతుంది, అసలు పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకారంగా కొత్త పే స్కేల్స్ ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఏ డిఆర్ అనేది బేసిక్లో మెర్జ్ అవుతుందో ఒకసారి తెలుసుకున్నట్లయితే 12వ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటికి ఎంతైతే డిఏ డిఆర్ ఉన్నాయో అంత డిఏ డిఆర్ కూడా బేసిక్లో మెర్జ్ చేస్తారండి. అయితే మనకి జనవరి 2023 డిఏ అయితే 30.03% అయితే ఉంది. దీనికి జూలై డిఏ అనేది 3.64% కూడా ఇంప్లిమెంటేషన్ అయితే జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2023 జనవరి జూలై డిఏల వరకు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. దానికి సంబంధించి ఏరియర్స్ మాత్రం ఇంకా ఇప్పటి వరకు కూడా జమ చేయలేదు. సో ఈ 2023 జూలై నాటికి డిఏ చూసుకున్నట్లయితే మొత్తం 33.67% డిఏ డిఆర్ అయితే ఉందండి. సో ఈ 33% డిఏ డిఆర్ కూడా బేసిక్లో మెర్జ్ అవుతుంది. అయితే 12వ పీఆర్సీ అమలు చేస్తే బేసిక్ ఎంత పెరుగుతుంది అంటే, సో మనకి 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ ఇచ్చారండి. ప్రస్తుతం ఒక 30% ఫిట్మెంట్తో ఈ 12వ పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు అని భావించినట్లయితే 2023 నాటికి ఉన్న డిఏ 33.67%తో మరియు ఫిట్మెంట్ 30%తో కలిపి మొత్తం బేసిక్ 63.67% పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 40,000 రూపాయలని భావించినట్లయితే దానికి మనకి ఈ 63.67% పెరుగుదలను క్యాలిక్యులేట్ చేసినట్లయితే సుమారుగా 40,000 శాలరీ ఉన్న వారికి 25,468 రూపాయల శాలరీ అయితే హైక్ అయితే అవుతుందండి. సో కాబట్టి వీరి యొక్క జీతంతో కలిపి మొత్తం శాలరీ అయితే 65,468 రూపాయలు పెరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా 12వ పీఆర్సీకి సంబంధించి గణనీయంగా జీతాలు వారి యొక్క పెన్షన్లు కూడా పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 12వ పీఆర్సీని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలండి. సో త్వరలోనే డిఏ డిఆర్ బకాయిలు కూడా క్లియర్ చేయాలి. ఈ పీఆర్సీ ఇచ్చే క్రమం అనేది కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ కాబట్టి ఈలోగా నష్టపోకుండా మధ్యంతర వృత్తి 30%తో అమలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగులు కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Have a nice day.